పిఏసిఎస్ కమిటీ ముందరికి వెళ్తుంటే రైతులు అడ్డం వచ్చి ఆపితే ఈరోజు నేను ఇక్కడ ఆగడం జరిగింది పిఏసిఎస్ కమిటీ ఆఫీస్ దగ్గర. ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కష్టపెడుతున్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. సౌకర్యాలు లేకపోగా బిల్లులు చేయడానికి కేవలం ఇద్దరినే పెట్టిండ్రు. ఇంకా టోకన్లు కూడా ఇవ్వలేదు. టోకన్లు ఇచ్చేది లాస్ట్ డేట్ రేపు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అదే మాదిరిగా మహిళా రైతులు ఏమైతున్నారో వీళ్ళు కూడా బిల్లులు చేపించుకోవడానికి వచ్చి 2 రోజులు 3 రోజులు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. నేను ఇక్కడ సొసైటీ సిబ్బందికి ఈ మహిళా రైతులకైతే ముందుగా తొందరగా పంపించమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా నేను ఈ సొసైటీ మేనేజ్మెంట్ కు రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ 2 సిస్టంల ద్వారా ఏవైతే ఇప్పుడు బిల్లులు కొట్టాలనుకుంటారో ఆ 2 సిస్టంలతోని ఇది రేపు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి టోకన్లు ఇవ్వడం కానీ బిల్లు చేయడం కానీ ఎల్లుండి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ఇమీడియట్ గా సిస్టంలో పెంచేసి సిస్టమ్ ఆపరేటర్లను పెంచేసి అందరు రైతులు ఎవరైతే జొన్నలు తీసుకొని వచ్చారో వాళ్ళందరి బిల్లులు చేసేసి తొందరగా అవన్నీ కూడా డిస్పోజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇన్ టైం డిస్పోజ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను సొసైటీ సీఈఓ గారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ వ్యవస్థ ఈ వెనుకబాటుతనానికి ముఖ్యంగా ప్రభుత్వమే కారణం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో రకరకాలుగా రైతులకు ఆశలు చూపెట్టింది. తర్వాత వరంగల్ డిక్లరేషన్ అనే డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడిన రైతులు పండించిన ధాన్యం మొత్తం కూడా టోటల్ గా 100% ఒక గింజ కూడా వదిలిపెట్టకుండా కొనుగోలు చేస్తామని మాట్లాడిండ్రు. అది ఏ ధాన్యమైనా పర్వాలేదని చెప్పి మాట్లాడినారు. ఈ రోజు జొన్నల కొనుగోలు కేంద్రం వాస్తవానికి ఏప్రిల్లో జొన్నలు వచ్చినాయి. ఏప్రిల్లో స్టార్ట్ చేయాల్సింది ఉండగా వాళ్ళు జూన్లో కొనుగోలు స్టార్ట్ చేయడం మూలంగా ఈరోజు రైతులకు చాలా ఇబ్బంది అయింది. మరో డెడ్ లైన్ కూడా 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టిండ్రు. అంటే జూన్లో స్టార్ట్ చేస్తారు, 15వ తారీఖు డెడ్ లైన్ పెడతారు. ఇక్కడ అన్ని జొన్నలు కూడా బాగా ఎక్కువ పండినాయి కాబట్టి ఈసారి ఎక్కువ పండినాయి కాబట్టి రైతులందరూ కూడా తక్కువ నీళ్లతోని ఎక్కువ పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ జొన్నలు కూడా పంటలు పెట్టుకోవడం జరిగింది. దాని మూలంగా ప్రభుత్వ వైఫల్యం మూలంగా టైంకు కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం మూలంగా ఇబ్బంది అయింది. రెండోది ఇక్కడ ధాన్యం జోకడానికి మరి రైతులకు మనము గన్ని బ్యాగ్స్ గోనె బస్తాలు ఇవ్వాలి. ఆ గోనె బస్తాలు కూడా ముందుగా అరేంజ్మెంట్ చేసుకోకపోవడము, ఈ సిస్టమ్లు అరేంజ్మెంట్ చేసుకోకపోవడము, టోకన్లు ఇచ్చే సిస్టంలో ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే 50 క్వింటాలకు ఒకసారి పెట్టాలి, 30 క్వింటాలకు ఒకసారి పెట్టాలి. ఆ రకంగా తంబు రావడం కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. కొంతమంది రైతులు మరణించిన రైతులకు ఇప్పుడు తంబు ఎవరు పెట్టాలి, ఎట్లా జొన్నలు పోవాలి, ఇది కావాలని ఇది లేనిపోని సిస్టమ్ పెట్టి ఈరోజు రైతులకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆ తంబు సిస్టమ్ ఎప్పటికైనా అబాలిష్ చేస్తే బాగుంటుందేమో. అట్లయితేనే తొందరగా బిల్లులు కానీ చేయడం కూడా అయిపోతుంది. ఆ తంబూలంగా ఒక్కొక్కరికి 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది ఒక్కో బిల్ చేయడానికి. నా విషయంలో నేను కూడా రైతుని కాబట్టి నాకు 3 సార్లు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండే, ఒక్కసారి టోకెన్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. ప్రతిసారి నాకు 15 నిమిషాలు నా తంబు యాక్సెప్ట్ చేయడానికి 15 నిమిషాలు పట్టింది. కాబట్టి ఈ రకంగా చేస్తే రైతుల జొన్నలన్నీ పోవు. కాబట్టి ఇప్పటికైనా తంబు సిస్టమ్ తీసేసి ఎట్లా రైతుల ధాన్యం వస్తుంది బిల్లులు చేసి పంపించాలని. అదే మాదిరిగా రైతులు 30 రూపాయలు ఒక సంచికి 30 రూపాయలు 35 రూపాయలు పెట్టి ఈరోజు ఆ గోనె సంచులు కొనుక్కొని తీసుకొని రావాల్సి వస్తుంది, గన్ని బ్యాగ్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ రకంగా కూడా రైతుకు నష్టం జరుగుతుంది. తర్వాత లారీలోలు ఆ నష్టం జరుగుతున్నాక ఏదో కష్టపడి వీళ్ళు సంచులు కొనుకొచ్చుకొని నింపిన తర్వాత లారీలో ట్రాన్స్పోర్టేషన్ చేసే లారీలకు కూడా వీళ్ళు 60 రూపాయలు 100 రూపాయలు కట్టాలంట, క్వింటల్ కట్ట కడితేనే పోతున్నాయంట. ఆ రకంగా రైతులను లూట్ చేసుకొని తినిపోతుంది ప్రభుత్వం కానీ లారీలో కానీ. అదే మాదిరిగా సొసైటీ వాళ్ళు కానీ రకరకాల ఇబ్బందులు రైతులకు పెట్టి చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మానుకోవాలి. రైతులకు ఎలాంటి హమాలీ తప్పించి ఎలాంటి ఖర్చులు రైతుల మీద పడకుండా చూసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. అదే మాదిరిగా గోనె సంచులు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు గోనె సంచులు రైతులు కనుక తెచ్చుకుంటే వాళ్లకు 30 రూపాయలు ఒక సంచికి క్వింటాల్కి 60 రూపాయలు యాడ్ చేసి అట్లా బిల్ చేసి వాళ్ళకి పైసలు ఇప్పియాలని చెప్పేసి మన మార్కెట్ వాళ్ళు కానీ అదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ సొసైటీ మీద కొద్దిగా అజమాయిషీ పెంచుకొని
ఈ సొసైటీ ద్వారా రైతులకు ఇబ్బంది కాకుండా రైతులు అన్ని జొన్నలు పెట్టాలి చూడాలి, రైతుల దోపిడీని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధాన్యం గత ప్రభుత్వాలేమో 14 క్వింటాల 70 కిలోలు ఆ రోజు ఒక ఎకరానికి ఖరీదు చేసిండ్రు. ఇప్పుడు దాన్ని కుదించి 10 క్వింటాలు చేసిండ్రు. ఎమ్మెల్యే గారేమో గొప్పలు చెప్పుడు ఎక్కువ ఉన్నది, పనిచేసుడు తక్కువ ఉన్నది. ఆయన బీబీపేటలో PSCs లో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. నేను అనుకుంటా బహుశా 5వ తారీఖు నాడు ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేను ప్రభుత్వాన్ని ఒప్పించిన 15 క్వింటాలకు ఒప్పుకున్నారు, నేను 20 క్వింటాలు చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. అది నేలకనా తాటి మట్టనా, నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. 20 క్వింటాల కాడికి తీసుకుంటేనే రైతుల ధాన్యం వద్ద ఉన్న ధాన్యం మొత్తం పోతుంది. లేదంటే కనీసం పాత సిస్టమ్ ఎట్లయితుందో 14 క్వింటాల 70 కిలోలో ఇంకేమో తీసుకుంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం అన్న తీసుకుంటే ఇంకేమన్నా కొద్దిగా మిగులుతాయి రైతుల దగ్గర, లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకుని మొత్తం పోయే అవకాశం ఉన్నది. లేకపోతే మిగిలిన ధాన్యం కూడా కొనాలని చెప్పేసి తర్వాత కూడా మేము ఒకవేళ కొనకపోతే తప్పకుండా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం, రైతుల పక్షాన రాస్తారోకోలు చేస్తాం. రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యం, అది మీరు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో కొంటామని చెప్పినారు, బోనస్ ఇస్తామని చెప్పినారు, ప్రతి గింజ జొన్నలు కొనుక్కోవాలి.